సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు నందబాల శర్మ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని, పురాతన శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం దాతల సహకారంతో సర్వాంగ సుందరంగా నిర్మితమవుతుందని, అందులో భాగంగా ఇటీవల రాజశ్యామల దేవి కాలభైరవ రాహుకేతువుల ప్రతిష్ఠ నిర్వహించి 40 రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, హోమం నిర్వహించడం జరిగిందని, లోక కళ్యాణం కోసం అమ్మవారి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీధర్, నంగునూరి సత్యనారాయణ, నేతి సంతోష్, కైలాస ప్రభాకర్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఓం దుర్గాం దేవేగం శరణమహం ప్రపద్యే సుదరసితరసే నమః. అగ్నే త్వం వారయానభ్యో అస్మాన్ స్వస్తి భరత దుర్గాని విశ్వా ఓష్టవృత్తే మోసహమానముగ్రమగ్నిగం హోమేమ పరమాత్ తదస్తాతు సనఃపరశత దుర్గాని విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః రత్నోషికమీడ్యో అద్వరేత ధనాష్టహో దానవ్యస్య సత్యే స్వాంచ ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం మే స్యాత్ అతశాంతం ప్రయక్షమేయా ఫలనీర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః రస్మేవ ప్రతిష్ఠతి స్వాహా. పుష్పంలోకే పిన్వమానోపతిష్టదాచ్యేన జహోదితే దోవాజ్యం దే దోవసోర్ధారాతేషు శ్రీమాత్రే నమః. మహంకాళి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రాజశ్యామలాదేవి కాలభైరవ స్వామి యొక్క ప్రతిష్ఠ చేసుకొని 40 రోజులైంది. రాజశ్యామల దేవాలయ నిర్మాణం చేసింది దుర్గం వేణుగోపాల్ దీపగారు. కాలభైరవ స్వామి దేవాలయ నిర్మాణం చేసింది నేతి సంతోష్ గుప్తా గారు. వారిని వారి కుటుంబాన్ని సంతోష్ గుప్తా, శ్రీలత ఇద్దరు కలిసి ఈ దేవాలయానికి ఒకరు రాజశ్యామల దేవాలయ నిర్మాణం, ఒకరు కాలభైరవ స్వామి దేవాలయ నిర్మాణం చేయడం జరిగింది. ఇంకా అనేక మంది అనేక రకాలుగా ఈ దేవాలయాన్ని సహకారం చేసినారు. ముఖ్యంగా దుర్గం వేణుగోపాల్ 10 లక్షల రూపాయలు ఇచ్చినాడు. నేటి సంతోషు ఇంచుమించుగా 5 లక్షల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది. దేవాలయానికి కలశాలకు కానీ, నిర్మాణానికి కానీ, వెండి కిరీటానికి కానీ ఇట్లా ఆయన 10 లక్షలు, ఈయన 5 లక్షల ద్వారా ఈ దేవాలయ నిర్మాణం, ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రాజశ్యామల కాలభైరవ స్వామి దేవాలయ నిర్మాణం అయింది. వారిని ఆ కాలభైరవ స్వామి రాజశ్యామలాదేవి సంపూర్ణంగా అనుగ్రహించుగాక. శుభం శుభం.